నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక రేవంత్ రెడ్డి నికృష్టపు మాటలు మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. జల హక్కులను కాపాడడం చేతగాని దద్దమ్మ పెద్ద నోరేసుకొని అహంకారంతో అరుస్తున్నావా అని నిలదీస్తారు. పాలమూరు ప్రాజెక్టు గొంతు కోసి సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలదని దగుల్బాజీ కూతలు కూస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ సోయిలేని రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవట్టు బతుకునీదని మండిపడ్డారు. అడ్డంగా దొరికిపోవడం, ఆగమాగం కావడం, అడ్డదిడ్డంగా వాగడం రేవంత్ రెడ్డికి అలవాటే కదా అన్నారు. నీటి హక్కులపై రాజీ పడ్డాన్ని నిర్వాకాన్ని బయట పెడితే తట్టుకోలేక చిల్లర డైలాగులతో చిందులు తొక్కుతున్నాడన్నారు. విధ్వంసక పాలనతో ప్రజలను చావగొడుతున్నావు, వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నావంటూ కేటీఆర్ విరుచుకుపడ్డారు. సభ్యత సంస్కారం లేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా, చీకొడుతున్నా ఇంకా మారవా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు రేవంత్ రెడ్డి అని, అదే అతని స్థాయి అని తేల్చి చెప్పారు కేటీఆర్. పనికి వాళ్ళ శబదాలు చేయడం, పత్తా లేకుండా పారిపోవడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని ఎత్తివచ్చేస్తారు. శాసనసభలో, జనసభలో ప్రతి చోట కాంగ్రెస్ జలద్రోహాన్ని తేల్చి చెప్పారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని, పౌరుషం గల్ల బిడ్డలం ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు మేము, రైతన్నల హక్కులకు భంగం కలిగితే బగ్గున మండుతామని తేల్చి చెప్పారు. తిట్లు, బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతిసారి నడవని హెచ్చరించారు. జనం అన్ని గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు తొక్కి నారతీస్తారన్నారు. 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని, మళ్ళా 100 ఏళ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతి పెట్టడం తథ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్. కుమార్, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన కేటీఆర్ ఘాటుగా స్పందించారని చెప్పాల్సి ఉంటుంది. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేకనే నికృష్ట మాటలు సీఎం మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మ పెద్ద నోరేసుకుని అహంకారంతో అరుస్తున్నావా అంటూ కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు సంచలనం రేకెత్తుందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఇవాళ తన నియోజకవర్గంలో మాట్లాడిన మాటలకు స్పందనగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగానే స్పందించారు. పాలమూరు ప్రాజెక్టు గొంతు కోసి సొంత జిల్లానే దగా చేస్తున్న చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నావు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ట్వీట్ లో కనిపిస్తుంది. ఇక తెలంగాణ సోయి లేని రాష్ట్ర ప్రయోజనాలు రక్షించలేని కోవట్టు బతుకునిదని చెప్పేసి కూడా ఆయన ఘాటుగానే
స్పందించారు. అడ్డంగా దొరికిపోవడం, ఆగమాగం కావడం, అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా అని చెప్పేసి ఆయన కేటీఆర్ పాత విషయాలను కూడా ఈ సందర్భంగా ఉటగించిన పరిస్థితి అయితే కనిపించింది. నీటి హక్కులపై రాజీపడ్డ నీ నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక చిల్లర డైలాగులతో చిందులు తొక్కుతున్నావు అని చెప్పేసి కూడా ట్వీట్ లో కేటీఆర్ స్పందించారు. విధ్వంసక పాలనతో ప్రజలను చావగొడుతున్నావు, వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నావు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సభ్యత సంస్కారం లేని నీచమైన నీ వాగులను చూసి జనం చీదరించుకుంటున్నా, చీకొడుతున్నా, ఇంకా మారావా అని చెప్పేసి ముఖ్యమంత్రికి కేటీఆర్ సూటిగా ప్రశ్న సంధించారని చెప్పాల్సి ఉంటుంది. పట్టపగలు నోట కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు నీవు, అదే నీ స్థాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించాడు. అలాగే పనికి మాలిన శపథాలు చేయడం, పత్తా లేకుండా పారిపోవడం నీకు వెన్నెతో పెట్టిన విద్య అని చెప్పేసి కూడా కేటీఆర్ స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. శాసనసభలో, జనసభలో ప్రతి చోట కాంగ్రెస్ జనద్రోహాన్ని ఎండగట్టి తీరుతామని చెప్పేసి కూడా ట్వీట్ ద్వారా మరొకసారి కేటీఆర్ ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరుగుతుంటే చూస్తే ఊరుకోం, పౌరుషం గల బిడ్డలం ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పేసి కూడా మరొకసారి ఆయన ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం మేము కాదు, రైతన్నల హక్కులకు భంగం కలిగితే ఖచ్చితంగా బగ్గున మండి తీరుతాం, పోరాటం చేసి తీరుతామని చెప్పేసి కూడా కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తిట్లు బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతిసారి నడవని చెప్పేసి కూడా ఆయన స్పందించారు. జనం అన్ని గమనిస్తున్నారు, సందర్భం వచ్చినప్పుడు తొక్కి నారా తీస్తారని చెప్పేసి కూడా కాస్త ఘాటుగానే ఇయాకైన పరిస్థితి కనిపిస్తుంది. 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం ఖాయం. మళ్ళా 100 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. ఇవాళ కేటీఆర్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందించారు. ఇంతకాలం ఓపిక పట్టామిక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదు, పోరాడి తీరుతాం, మనకు పోరాటం చేసి తీరుతాం, జల హక్కులను కాపాడుకుని తీరుతాం అని చెప్పేసి కూడా ఆయన తన ట్వీట్ ద్వారా అభిప్రాయపడ్డట్టయింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సూరజ్.